చూడండి, ఇదేమో జెల్లీలా ఉంటుంది చూడడానికి. వాటర్లో వేస్తే ఇలా జెల్లీలా ఫామ్ అవుతుంది. ఇదేమో ఇలా షుగర్ సిరప్లా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే నేను గోంద్ కటోరాకి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే చూపిస్తున్నానండి. చూడడానికి గోంద్ కటేరా రెండు కూడా సేమ్ ఒకలాగే ఉంటాయండి. గోంద్ కొంచెం షైనీగా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద క్రిస్టల్ అయితే ఉంటుంది. ఈ గోందుని నల్ల తుమ్మ చెట్టు నుండి తీసిన తుమ్మ జిగురండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా క్రిస్టల్ రూపంలో దొరుకుతుంది. ఈ గోంద్ కటీరాని మనం బాదం గమ్, ఆల్మండ్ గమ్, గోంద్ కటీరా, త్రగాకాంత్ ఆర్ ఎడిబుల్ గమ్ అని కూడా పిలుస్తారండి. దీన్ని కూడా త్రగాకాంత్ అనే ఒక చెట్టు నుండి తీసిన గమ్మేనండి. ఇది కూడా దీన్ని ఆల్మండ్ గమ్ అని అంటారు. మనకి గోంద్ కటీరా అయితే చూడడానికి డల్గా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది అయితే డల్గా ఉంటుంది. గోంద్ అయితే షైనీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. గోంద్ అయితే చాలా ఈజీగా వాటర్లో మెల్ట్ అయిపోతుందండి. గోంద్ కటీరా అయితే మనకి జెల్లీలా ఫామ్ అవుతుంది వాటర్లో. అయితే ఈ రెండింటిని వాటర్లో నానబెట్టుకుంటే మనకి ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. ఈ గోంద్ని మన నోట్లో వేసుకొని తింటే తీయగా ఉంటుంది. ఇదైతే గోంద్ కటీరా అయితే మనం నోట్లో వేసుకుంటే మనకి పంటికి అంటుకొని జిగురుగా అనిపిస్తుంది, జెల్లీలాగా ఫామ్ అవుతుంది నోట్లో. ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రెండింటికి కూడా. ఈ రెండింటిని కూడా సీజన్ బట్టి యూస్ చేసుకుంటారండి. గోంద్ని శీతాకాలంలో యూస్ చేస్తారు, గోంద్ కటీరా వేసవకాలంలో యూస్ చేస్తారు. గోంద్ ఇలా వాటర్లో వేయగానే షుగర్ సిరప్ లాగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా వాటర్ అయితే కొంచెం షుగర్ సిరప్లా ఉంటాయి. గోంద్ కటీరాని నానబెట్టామంటే మనం ఒక 6 గంటల సేపు ఇలా జెల్లీలా ఫామ్ అవుతుందండి. ఈ గోంద్ కటీరాతో రకరకాల రెసిపీస్ అయితే చేసుకుంటారు. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఈ వేసవకాలంలో. నేనైతే పాయసం ఇంకా జ్యూస్ కూడా చేసుకున్నాను. సూపర్ హెల్తీ డ్రింక్ అండి. రోజు కూడా నేనైతే మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తాను పిల్లలకి బాడీలో హీట్ తగ్గించడానికి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.